మావాడు ఒకడే పులి. ఎక్కడ గెలిచినా ఓడినా మాకు చూడండి ఎంత ఆనందంగా ఉందో, మాకు ఎంత గర్వంగా ఉందో మాకు. ఎక్కడైనా నా అభిప్రాయం అయితే జిల్లాలను విభజన చేసేటప్పుడు రెండు విషయాలను ప్రాతిపదికన తీసుకోవాలి. ఒకటి పరిపాలనా సౌలభ్యాన్ని తీసుకోవాలి, ఒకటి ప్రజల మనోగతాన్ని ఆలోచించాలి. ఈ రెండు విషయాలను పరిగణనకు తీసుకొని విభజన చేయాలి. పరిపాలనా సౌలభ్యం వేగవంతంగా ప్రజలకు అందుతుందన్నప్పుడు ఎక్కడ ఏ ఊళ్ళను కలపాలనో ఆ ఊళ్ళను కలపాలి. రెండవది ఆ ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారని కూడా కొద్దిగా పరిగణలోకి తీసుకోవాలి. ఇవి రెండు తీసుకునే చేయాలి తప్ప తమ ఓట్లకు అనుకూలంగానో తమ సీట్లకు అనుకూలంగానో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదానికి, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేదానికి ఇది తీసుకుపోయి ఆడగలుపుతా, అది తీసుకుపోయి ఏడగలుపుతారంటే ఇదంతా సంకుచితమైన స్వభావం, కుచితమైనటువంటి భావన. దీన్ని నేను ఇష్టపడను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో విభజన చేసినప్పుడు అన్నమయ్య జిల్లా ఒక హేతుబద్ధత లేకుండా విభజన చేశారు, రాయచోటి జిల్లా కేంద్రాన్ని పెట్టారు అనేది కొంతమంది ఆరోపిస్తున్నారు. పత్రికల్లో వస్తుంది. అది నేను అనుకోవడం ఏంటంటే ఇంకా పచ్చపత్రికలు ఎప్పుడు రాసే వార్తలే కదా, మా మీద రాసే వార్తలే మామూలే. మేము మంచి చేసినా కానీ చెడ్డగానే రాస్తాయి. అయినా జిల్లాలకు సంబంధించిన దాంట్లో పెద్ద మ్యాటర్ ఏముంటుందని నేను అనుకుంటున్నాబ్బా. ఏది సౌలభ్యం అయితే అది చేయాలా, ప్రజలకు ఏది ఇష్టమైతే ఆలోచించాలా. రెండే తప్ప అంతకుమించి ఏముంటాయి ప్రత్యేకమైన కారణాలు ఎవరైనా కానీ. అంటే రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం అంటారు. ఇప్పుడు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గమే అసలు లేకుండా పోతాయి. ఇంకా అన్నిటికంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక సంవత్సరం కిందట చేసిన విభజనను కాదని చెప్పి కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు మళ్ళీ జిల్లాలు మారుస్తూ పోతే రేపు మొదల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ మారిస్తే అప్పుడు దీనికి విలువ ఉందే, విలువ ఉంటుందే? ఒకదానికి రాజశేఖర రెడ్డి పేరు పెడితే మేము ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ పేరు పెడతారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ అది ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి. దాన్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అంటే ఏందది? ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మారుతుంటాయా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా జిల్లాలు మారుతుంటాయా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా జిల్లాలు మారుతూ పోతా అంటే ఆ జిల్లాలకు యొక్క విలువ లేదు. ఆ జిల్లాలో ఉండే ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం ఉండదు, ఆ పేర్ల మీద ఊరిగా నమ్మకం ఉండదు. ఎవడు ఎట్లా పిలుచుకోవాలని అట్లే పిలుచుకుంటాడు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే మాట కంటే పెద్దిరెడ్డి కుటుంబాన్ని అన్నవాన్ జైలు పంపాలని ప్రయత్నం చేస్తుంటాడు. జరిగితే ఆ ఇబ్బందులు పెట్టడం అనేది కాదన్నా. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని మిథునరెడ్డిని తీసుకుపోయి ఆడన్నా అన్నవాన్ దీవులలో జైలో లేకుంటే దీపాలు ఉంటే వదిలేసి రావాలని కూడా వేసుకుంటాడు. లేదంటే తిక్కు ఫారెస్ట్ ఏమైనా ఆడ తీసుకుపోయి సింహాల గొప్పలకు ఆహారంగా పడదేముదామని కూడా అనుకుంటాడు. అంత పగ అంది వాళ్ళ మీద, అంత పగ అంది రామచంద్రన్ మీద. ఇంకా భౌగోళికంగా, సామాజికంగా, శారీరకంగా సంబంధాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉమ్మడి పాలకాడు జిల్లాలో జిల్లాలో ఈ డిస్టర్బ్ చేయడం వల్ల ప్రజల యొక్క మనోభావాలకు ఏమాత్రం విలువేయడానికి ప్రధానమైన చర్చ. నేను చెప్పేది చేశామ్మా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా జిల్లాలు మార్చడం అనేది సబబు కాదు. దానివల్ల ప్రభుత్వాల మీద ప్రజలకు విశ్వాసం పోతుంది. రెండవది మళ్ళీ రేపొద్దున వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు మళ్ళీ అన్నమయ్య జిల్లా లేకుండా ఎట్లా పోతుంది? ఇంతే కదా. అప్పుడు ఏముంటుంది ప్రజలలో ప్రభుత్వాల మీద విశ్వాసము? అది పద్ధతి కాదు. ఒక ప్రభుత్వం అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకొని రాజంపేట అన్నమయ్య జిల్లా చేసిన తర్వాత ఉండాలి. కనీసం 33,000 సంకీర్తనలను ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి అంకితం చేసినటువంటి అన్నమయ్య ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో పుడితే ఆయన పేరు పెడితే ఆయన పేరే కనుమరుగు అయిపోతుంది లేకుండా అంటే ఎంత అన్యాయం. ఇప్పుడు ఆయన పేరు ఉంటుందా? ఉంటుంది అన్నమయ్య అనేది? ఉండదు కదా. మరి నేను వెంకటేశ్వర స్వామి భక్తుడు అంటాడు ఆయన చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి భక్తుడే తిరుమల కన్నిసార్లు పోతా అని చెప్పినప్పుడు ఆ 7 కొండల వానికి అత్యంత ప్రియమైన వాడు అన్నమయ్య. 33,000 సంకీర్తనలు అంకితం చేసిన వాడు. ఆ దేవదేవుని అట్లా ఊళ్ళలో అట్లా ఉయ్యాలలో ఊగించినాడు ఆయన తన సంకీర్తనలతో. మరి ఆయన పేరు పవిత్రమైన పేరు పెట్టకుండా అతిశయ మళ్ళీ యాన్న పెట్టి మూడు చేస్తే ఇది భక్తుల మనోభావాలకు కూడా ఇబ్బంది, ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు కూడా ఇబ్బంది. ఫైనల్గా మేము చెప్పేది ఒకటే అన్నా, మీ అందరికీ దేశానికి ఒకే ఒక్కడు జగన్. ఇదే మా టైటిల్, ఇదే మా గర్వం. పొత్తులు లేకుండా ఒంటరిగా సింహంలాగా పోటీ చేసిన వాడు 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి 70 సంవత్సరాల నుంచి 1956, 26 సింగిల్ పొత్తే లేదు. ఇంకా మిగతా అన్ని పార్టీలు పొత్తు పెట్టుకునే ఈ దేశానికి ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే మా జగన్. ఇది మా గర్వం.
భవిష్యత్ కాలంలో కూడా మా జగన్ ఎప్పుడు పొత్తులు పెట్టుకోడు. ఎవ్వరేమో అది రేపు పెట్టుకుంటే మన ఆంధ్రజ్యోతి పత్రిక నేను పెట్టుకుంటే గిట్టుకుంటే ఉండదు. అది చంద్రబాబు నాయుడే పెట్టుకుంటే తీర్చి అనేది. మాదంతా ఒకటే. మా జెండా నమ్మినాం, మా అజెండా నమ్మినాం, జనాన్ని నమ్మినాం. మీరు ఒకసారి అది సత్యమా అబద్ధం అంటే మీరు వాచ్ చేయొచ్చు. నేను చెప్పినది చరిత్ర మీరు తిరిగేయచ్చు. గూగుల్లోకి పోయినా మీకు దొరుకుతుంది. ఇప్పుడు 1956లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్న. వరుసగా 6-7 ఎలక్షన్ గెలిచింది సింగిల్గా. ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా గెలిచింది కాంగ్రెస్. కానీ తర్వాత పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు తృణమూల పార్టీ ఏంది, పశ్చిమ బెంగాల్ శక్తివంతమైన అమ్మ ఎప్పుడు సింగిల్గానే పోటీ చేస్తుంది అమ్మ అసెంబ్లీకి, పార్లమెంటుకు. పెట్టుకున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా, ఆయన పెట్టుకోలే. కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వాడే మా రాజశేఖర రెడ్డి అన్న. కానీ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టాడు. అసలు సొంత పార్టీ పెట్టాలా, పెట్టి ప్రజల్లోకి పోయి గెలవగలగాల, గెలిచినా ఓడినా తట్టుకోగలగాల ఆలోచన రాజశేఖర రెడ్డి అన్న చేయలేకపోయింటాడు, మా జగన్ చేసి ఉంటాడు. అందుకే తండ్రిని మించిన తనయుడు. ఇక్కడ మేము అంగీకరిస్తున్నాం, మా రాజశేఖర రెడ్డి అన్న కంటే కూడా ఈ విషయంలో మా జగన్ 100% గొప్పోడు. దానికి చాలా దమ్మ పుట్టాలా. సొంతం పార్టీ పెట్టాలా. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆడ అధికారం ఉన్నప్పుడు కాదని చెప్పి, ఈడ పరమ దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడుని కాదని చెప్పి, కులాలు, మతాలు, ప్రాంతాలు ఎన్ని కుట్రలు కావాల్సి అన్ని ఉన్న చోట సొంత పార్టీ పెట్టి గెలుపు ఓటములను సమానంగా స్వీకరించగా ఎదుర్కోవాలంటే ఈ గుండెకు, ఈ రొమ్ముకు ఎంటిక పుట్టిండాలా. అది పుట్టింది జగన్కు. రాజశేఖర రెడ్డి అన్న కంటే కూడా ఆ విషయంలో జగన్ గొప్పోడే, దాంట్లో ఏం డౌటే లేదు. మళ్ళా కాంగ్రెస్ పార్టీలో కూటమే కదబ్బా, ఏం టీఆర్ఎస్ కూటమే కదా, జయలలిత కూటమి సంకీర్ణమే కదా, అన్నా డిఎంకే, కర్ణాటక, గోవా, పశ్చిమ బెంగాల్, గుజరాత్. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో సొంతంగా గెలిచింది. పక్క రాష్ట్రంలో పోతే ఎంపీకి పొత్తు పెట్టుకుంది. చెప్పినా కదా, ఎప్పుడో ఒకప్పుడు యాన్నో ఒక చోట ఎక్కడో ఎవరితో ఒకటితోనో మిలాఖాత్. మావాడు ఒకడే పులి. ఎక్కడ గెలిచినా ఓడినా మాకు చూడంత ఆనందంగా ఉందో, మాకు ఎంత గర్వంగా ఉందో మాకు.